నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యుయెన్సీ బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే అయిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మరి సార్తో అయితే మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్కారం అన్న, ఇప్పుడు చెప్పొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చైతే రెండున్నర సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఈ కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారన్న? ముందుగా 2.5 సంవత్సరాల్లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజలకు ఆశ చూపించి లేని కానివి అయ్యేటివి కానివి కూడా మోసాలు చేసి వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఆ స్కీమ్లు ఏవైతే అనౌన్స్ చేశారో ఒక్కటి కూడా సరైన రీతిలో ఇవ్వనటువంటి పరిస్థితి ఇలా ప్రజలకు అర్థమైపోయింది. దగా చేశారు, మోసం చేశారు, మాయమాటలు చెప్పారు, మమ్మల్ని అందరినీ మోసం చేసి ఓటు వేయించుకొని ఇవాళ ఎవరు కూడా పలకరించిన పాపన పోవడం లేదు. ఎవరి నిధులు కానీ ఏవి కూడా మహిళలకు ఇస్తానటువంటి స్కీములు కానీ వికలాంగులకు ఇస్తాను కానీ రైతులకు ఇస్తాన్నాయి కానీ ఏది కూడా సరైన రీతిలో ఎక్కడ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు. స్టూడెంట్స్కి స్కూటీ ఇస్తా అన్నారు, ఎన్నో కార్యక్రమాలు చెప్పారు. ఓ దిక్కు 606 గ్యారంటీలు, ఓ దిక్కేమో 420 హామీలు, ఏది కూడా చేయనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజలు మాత్రం అర్థం చేసుకున్నారు. ఆనాడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా నడిపించిండు, అందరికీ సహాయ సహకారాలు అందించిండు. అట్టడు బలహీన వర్గాలకు అందరికీ సామాజికంగా అందరికీ న్యాయం చేయడం జరిగింది. ఆయన చేసినవే పనులు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో ఏది కూడా ఏ ఊరికి కానీ ఏ మున్సిపాలిటీకి కానీ ఎక్కడ నిధులు కేటాయించకుండా టైంపాస్ చేస్తూ మాటల గారితోటే నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అర్థమైపోయింది. ఈ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు సరైన రీతిలో సరిగ్గా బుద్ధి చెప్పడం జరుగుతుంది. అయితే మున్సిపల్ ఎన్నికలు రావడం చూస్తున్నాం. ఇక్కడ అయితే ఈ రోజు ఉదయం నుంచి నేను ఇక్కడనే గ్రౌండ్ రిపోర్టింగ్ అనేది చేస్తున్నాము. అయితే చేస్తున్న దగ్గరలో ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో ఏం డెవలప్మెంట్ అయితే జరగలేదు, మేము ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక జరుగుతుంది, మాకు జరిగింది అని కూడా కొంతమంది వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి వార్తలు అవన్నీ తప్పుడు విధానాలు. ఎక్కడ ఒక్క ప్రొసీడింగ్ చూపించమనండి శాంక్షన్ నిధులు. ఆనాడు నేను ఇచ్చిపోయి శాంక్షన్ చేసినవే ఈ వర్క్స్ అన్ని కూడా. ఇబ్రాహీంపట్నం టౌన్ లో ఇంచుమించు 200 కోట్ల రూపాయలతోటి శాంక్షన్లు, ప్రొసీడింగ్స్, పనులు స్టార్ట్ చేయడం, అవన్నీ కూడా ఇప్పుడు 2.5 సంవత్సరాల వరకు ఏ పని చేయకుండా నేను ధర్నాలు పెడతాను. ఖచ్చితంగా హాస్పిటల్ విషయంలో కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ బిల్డింగ్ కానీ, అదేవిధంగా కూరగాయల మార్కెట్ కానీ, అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ, మెయిన్ రోడ్స్ కానీ, ఇవన్నిటి మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయకపోతే చౌరస్తా మీద ధర్నాలు పెడతా అని చెప్పేసి నేను వారంలో కూడా మీరు స్టార్ట్ చేయకపోతే అని చెప్తే అప్పుడు కొంత వర్క్స్, పాత ప్రొసీడింగ్స్, పాత టెండర్స్, పాత కాంట్రాక్టర్స్ వాళ్ళతోటే మళ్ళీ ఇప్పుడు చేయించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు వాస్తవానికి ఆయనకు ఏది కూడా ఈ కాంట్రాక్టర్లతోటి పొంతన లేదు కాబట్టి అది ఇన్ని రోజులు 2.5 సంవత్సరాలు లేట్ చేయడం జరిగింది. లేకపోతే ఆనాడే చేయాల్సిందే. ఎలక్షన్ అయిపోయినాకనే వర్క్స్ స్టార్ట్ చేయాలి. ఆర్డర్స్ ఉన్నాయి, ప్రొసీడింగ్స్ ఉన్నాయి, వర్క్ ఆర్డర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది ఇంతవరకు కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేయడంతో జనాలు అనుకుంటా ఉన్నారు ఇప్పుడు నేను అయితే చేసిండు అనేది. 80 బండలు వేసుకున్నాడు మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లో. ఎక్కడ కూడా ఏ వర్క్ కూడా ఒక ప్రొసీడింగ్ తేలే. పాతవే 426 కోట్ల రూపాయల శాంక్షన్లు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మన ఆఫీస్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఆదానికే కానీ ఆ బండల ప్రొసీడింగ్ కోసమే చేయడం జరిగింది. కానీ ఆయన ఎక్కడ కూడా ఒక్క కార్యక్రమం తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి ఒక శాంక్షన్ కూడా ఇప్పించినటువంటి పాపన పోలేదు. అయితే కాంగ్రెస్ లీడర్స్ ఏం చెప్తున్నారంటే మా ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి గారు వచ్చినాకనే మాకు ఇక్కడ ఇబ్రహీంపట్నం చెరువు మొత్తం డెవలప్మెంట్ అనేది కానీ, ఇక్కడ రోడ్స్ కానీ, 3 సైడ్స్ రోడ్స్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఇప్పుడు కొత్తగా నిర్మాణం అవుతున్న హాస్పిటల్ కానీ, ఇవన్నీ మా మల్లారెడ్డి రంగారెడ్డి గారే చేశారు. గత ప్రభుత్వం అయితే మాకు ఎలాంటి డెవలప్మెంట్ అనేది జరగలేదు అని కూడా వాళ్ళు అంటున్నారు. మరి ప్రొసీడింగ్స్ ఏమున్నాయో మీ అందరు నిర్ధారణ చేద్దాం. శాంక్షన్స్ ఎవరు ఇచ్చిండ్రు, ఏ ప్రభుత్వం ఇచ్చింది, ఏ జీవోలు ఇచ్చిండ్రు, ఎవరు ఇచ్చిండ్రు, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, హాస్పిటల్ కానీ, మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, చెరువు కట్ట సుందరీకరణకు 18 కోట్ల రూపాయలు కానీ, ఇవన్నీ ఆనాడు ఇచ్చినటువంటివి. ఎలక్షన్స్ గా బిఫోర్ 3 నెలల మొదలే ఇచ్చినటువంటి డేట్స్ కూడా ఐ విల్ ప్రొసీడ్ యూ వాంట్ నేను చేయడం జరుగుతుంది, ఇప్పించడం చూపించడం జరుగుతుంది.
ఆ అబద్ధాలు ఆడి ప్రజలను మోసం ఆనాడు గవర్నమెంట్ రావడానికి ఎట్లయితే మోసం మాటలు మాట్లాడారో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఇవాళ చేసినవన్నీ కూడా శాంక్షన్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసీడింగ్సే. ఎక్కడ కూడా కొత్తగా ప్రొసీడింగ్స్ ఇచ్చి పనిచేసిన పాపన పోలేదు వాళ్ళు. అన్ని అబద్ధాలు ఆపడం ప్రజలకు అందరికీ తెలుసు. చౌరస్తా మీద ఉన్న ఆ కూరగాయలు అమ్ముకున్న లేడీస్ చెప్తారు ఆనాడు సార్ శాంక్షన్ చేసిందని. అయితే ఇప్పుడైతే మున్సిపల్ ఎలక్షన్స్ లలో 24 వార్డులలో మేమే గెలుస్తాం కాంగ్రెస్ అని కార్యకర్తలు కానీ ఎవ్వరు కానీ మేము గట్టిగా చెప్తున్నాము. బీఆర్ఎస్ రాదు, ఒక్క ప్లేస్ లో వస్తుంది, ఒక వర్డ్ గెలుస్తుండొచ్చు అని నార్మల్ గా చెప్తున్నారు. మరి అవన్నీ కూడా ప్రజలు గమనిస్తారమ్మా. రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇవాళ ధీమాతోటి మాట్లాడడం తోటి జనాలు ఏదో వన్ సైడ్ అవుతారు అనే ఆలోచన అయితే ఏమైనా ఉంటే అది తప్పు విధానాలు. ఎక్కడ కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మున్సిపాలిటీ ఈ రోజు బీఆర్ఎస్ హస్తగతం చేసుకోవడం ఖాయం. అయితే మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా ఇక్కడ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మాత్రం మాదే జెండా ఎగురుతుందని కూడా గట్టిగా చెప్తారు. ఇక అవన్నీ వాళ్ళు అడిగినవి నన్ను మీరు అడిగితే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అమ్మా. యూ హ్యావ్ టు ఆస్క్ వెదర్ ఇట్ ఈస్ డెవలప్డ్ ఆర్ నాట్ అనేది మీరు అడగండి. వాడెవడో రోడ్ స్టాప్ వాళ్ళు చెప్తే మీరు నన్ను అడిగితే ఎట్లా? వాళ్ళు అడుగుతున్నారు కదా, నాకు సంబంధం లేదు. వాడు ఏదో రోడ్ మీద లొల్లు పెట్టుకుంటారు, మాట్లాడుకుంటారు. ఆ విషయాలు నాకు అవసరం. అది నేను జవాబుదారీ కాదు కదా వాడికి. జవాబుదారీ కాదు కానీ మీరు కూడా చెప్పొచ్చు కదా. నేను చేసిన చెప్తున్నా, ప్రొసీడింగ్స్ ఇస్తా అంటున్నా మీకు. నేను మీకు ప్రొసీడింగ్స్ ఇస్తాను, మీరు అర్థం చేసుకొని మళ్ళీ వీళ్ళు పోయి అడగాల వాళ్ళను. నేను అడుగుతాను సార్, ఈ ప్రొసీడింగ్ ఉన్నాయి కదా, ఈ ప్రొసీడింగ్ మీరేం మాట్లాడుతారని అడగండి. నేను తెప్పిస్తాను, చూపిస్తాను. ఓకే. కానీ వాడెవడో రోడ్డు మీద ఉన్నాడు, వాడు మాట్లాడిండు, మేమే వస్తున్నాం, మేము అది ఎత్తున్నాం అంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు. వానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల దగ్గర మేము మాట్లాడుకుంటాం, ప్రజల దగ్గర చెప్తాం. చేసింది అభివృద్ధి చెప్తాం. చేసింది వాళ్ళకందరికీ తెలుసు, వాళ్ళందరూ చూసిండ్రు. ఫౌండేషన్స్ వేసిండ్రు, మంత్రులు వచ్చింది చూసిండ్రు. ఫౌండేషన్స్ వేపించి ఇనాగ్రేషన్ కూడా కొన్నిట్లలో పెట్టుకున్నాం, కొన్నిట్లలో నెక్స్ట్ ఎలక్షన్లలో వచ్చిన తర్వాత పెట్టుకుంటామని పెట్టుకుంటే ఆ యొక్క కార్యక్రమం ఇప్పుడు చేసి నేను తెచ్చినా అని చెప్తా ఉన్నాడు. ఆడ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు స్టేట్ లో ఇన్ని తెచ్చినా ఇన్ని కోట్లు ఇచ్చినాను అన్ని చేసినానని. ఇప్పుడు ఈయన చెప్పుకుంటా ఉన్నాడు. అంతేగాని శాంక్షన్ మాత్రం ఏవి లేవు. ఇప్పుడు ప్రస్తుతం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పైన ఎలాంటి స్పందన ఉందని చెప్తారు? అసలు మీరు చూడండి, మీరు వెళ్ళి అడగండి, మీరే ఎంక్వైరీ చేయండి. ఓటర్స్ ను చేస్తున్నాం, మీరు ఓటర్స్ అడిగితే తెలుస్తుంది వాస్తవం ఏమున్నది, ఏమైంది, 2.5 సంవత్సరాల్లో ఏం చేసింది వాళ్ళు, ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు ఏం చేసిండు, అవన్నీ మీరు తెలుసుకుంటే తెలుస్తుంది. నేను చెప్పడం నేను దాన్ని నేను తప్పకుండా చేసినాను. ప్రజలకు ఏ హామీ ఇచ్చిందో అవన్నీ కూడా చేయడం జరిగింది. అందుకనేసే 3 సార్లు గెలవడం జరిగింది. ఈసారి ఏదో మాయ మాటలు మోసపోయిండ్రు, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇలా మేము మోసపోయి ఓటేసినాం సార్, కాంగ్రెస్ కు అన్యాయం జరిగింది, ఇప్పుడు అదే ప్రభుత్వం కేసీఆర్ది ఉంటే మాకు క్షేమంగా ఉండేది అని వాళ్ళు చెప్తా ఉన్నారు, మీటింగ్లు పెడతా ఉంటాయి. అయితే నెక్స్ట్ మీ కార్యాచరణ అంటే ఏం చెప్తారు సార్? ఏమో ఎలక్షన్ మేము కొట్లాడుతున్నాం, గెలుస్తాం, అంతవరకే. చేసిన అభివృద్ధి చెప్తాం, మాయ మాటలు చెప్పం, హామీలు దొంగ హామీలు ఇయ్యము, అనవసరమైన మాటలు చెప్పము, ప్రజలకు వాస్తవాలు చెప్తాం. ఇంకా 2 సంవత్సరాల తర్వాత మా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మేము వస్తాం, అప్పుడు అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు మాత్రం ఎవ్వరు కూడా ఏం చెయ్యరు, చేయనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీ పథకాలు అమలయ్యాయి అనుకుంటున్నారా? లేదు కదమ్మా, ఒక్క హామీ లేదు ఇంతవరకు. ఏది చేసిన పాప అనవలేదు. ఆ బస్సులు ఉన్నాయి, బస్సులు ఫ్రీ అన్నాడు, అంతవరకే పరిమితం. డీజిల్ కు 100 కోట్లు సంవత్సరానికి, రోజు 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది. మొత్తం నెలకు 300 కోట్ల రూపాయలు మొత్తం బస్ డిపోకు పెట్టడం జరుగుతున్నది గవర్నమెంట్ నుంచి. ఏం హామీలు ఇచ్చిండండి, దేనికోసం ఇచ్చిండు? ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా ఆ మహిళలు? వాళ్ళే అడిగితే చెప్తారు, మీరు బస్సు ఇచ్చినందుకు మంచిగా ఉందంటే, లేదు మేము జుట్టు బిక్కుంటున్నాం అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఇచ్చిన హామీలు కూడా అమలు అయ్యాయని కాంగ్రెస్ లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా. చూడమ్మా, మీరు పోయి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ఇబ్రాహీంపట్నంలో మీరు ఒక రోడ్ ఎంచుకోండి, ఒక ఇండ్లకు పోండి, ఏం చేస్తుండో రేవంత్ రెడ్డి తిడుతున్నాడయ్యా, ఇంతవరకే టీవీలలో తిట్టడం మాత్రం ఖాయం. ఆయన అదే పని చేస్తుండు, ఇంకా వేరే పని చేస్తలేరని చెప్తున్నాను.